తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, బెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలో బీజేపీ విజయం సాధిస్తున్నాయి. ఈ ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా స్పందించారు. కేవలం తమ ఎన్డీఏ కూటమి పార్టీల విజయాలపై మోదీ, అమిత్ షాను అభినందిస్తూ ట్వీట్ పెట్టిన బాబు, పొరుగున ఉన్న తమిళనాడులో తాను ప్రచారం చేసినా బీజేపీ కూటమి 2వ స్థానంలో నిలిచి విజయ్ పార్టీ గెలుస్తున్నా స్పందించలేదు. బీజేపీ విజయాలపై స్పందిస్తూ చంద్రబాబు ఈరోజు ఎన్డీఏ సాధించిన విజయం ప్రధాని మోదీ నాయకత్వంపై, వికసిత భారత్ కోసం ఆయనకున్న దార్శనికతపైన ప్రజలకు ఉన్న నిరంతర పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ స్ఫూర్తితో నడిచే ప్రజల ఆకాంక్షల సంగమంగా ఎన్డీఏను ఇది మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ఈ ఫలితంతో వికసిత భారత్ దిశగా సాగే ప్రయాణం మరింత బలోపేతమైందన్నారు. అభివృద్ధి పట్ల ఎన్డీఏకున్న అచంచలమైన నిబద్ధతకు ప్రజల విశ్వాసం, మద్దతు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. యువ భారతదేశం విశ్వసనీయతకు, అభివృద్ధికి, పౌరులతో నిజమైన అనుబంధానికి విలువ ఇస్తుందనే సందేశాన్ని ఇది అన్ని రాజకీయ పార్టీలకు కూడా అందిస్తోందన్నారు. ఈ చారిత్రాత్మక తీర్పుకు మోదీకి, అమిత్ షాకు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు, ఎన్డీఏ విజేతలందరికీ, అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు, ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.